పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టీడీపీ నేతనైతే హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ఎందుకు చేస్తున్నారు అయితే నాకైతే అర్థం కావడంలే. ఉదయం 4 గంటల నుంచి ఇదే విధమైన హరాస్మెంట్ ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేయాలి, కానీ ఎలాంటి శాంతి భద్రతలకు సమస్య లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటారో నాకైతే అర్థం కావడంలే. దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాప్రతినిధి, ఇప్పుడు నేను ఆ మండలంలో ఓటర్ను కాదు అక్కడ విఘాతం కలిగించేదానికి. నేను పోవాలన్నా నాకు సెక్యూరిటీ ఉంది. పోలీసులు నేనేం చెప్తాను, రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఇన్నే ఉండండి, ఇంట్లో కాదు నేను కూర్చొని మీరు కానీ ఇన్నే ఉండమని చెప్తాను, లేదు బయటికి తరలిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తాను. అయితే రాత్రి నల్లగొండవారిపల్లి కావచ్చు, ఆర్తుంబలపల్లి, ఈ కొన్ని నియోజకవర్గ కొన్ని గ్రామాలలో డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచారు, ముక్కు పుడకలు పంచారు, చీరలు పంచారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వాళ్ళని అరెస్ట్ చేసే కన్నా మిమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? అదే నాకు అర్థం కావడంలే. నిన్న మొన్న విచ్చలవిడిగా గ్రామాల్లో కోట్లాది రూపాయల డబ్బులు పంచడం జరిగింది. నేను రాత్రి కూడా తెల్లవారులు ముక్కు పుడకలు చీరలు పంచుతూనే ఉన్నారు. వాళ్ళు శాంతి భద్రతలకు ఎవరైతే విఘాతం కలిగిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక పద్ధతి ఉంటుంది, కానీ నేర ప్రవృత్తి లేని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలే. ఇప్పుడు చుట్టూ ఈ మండలం చుట్టూ వందలాది మంది వైకాపా కార్యకర్తలు కానీ గుండాలు కానీ ఏ క్షణమైనా కూడా పోలింగ్ బూతుల మీద పడాలనే ఒక వ్యూహరచన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాలా తీసుకోవాలనేది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. కావాలనే తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే ఓట్లు పడతాయో ఆ గ్రామాలలో పోలింగ్ బూతుల్ని సపరేట్ చేశారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు కానీ వినారు, కోర్టు కానీ మేము దాన్ని జోక్యం చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ప్లస్ ఏదైనా కానీ ఎన్నిక ప్రక్రియ జరిగేటప్పుడు ఎన్నిక జరిగేటప్పుడు ఓటర్లకు సంబంధించిన ఒక ప్రచురణ జరుగుతుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే దీనితో చెప్పమని చెప్పి అభ్యంతరాలు చెప్పలే. తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు పెడతామనే దానిపైన కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, గెజిట్. అప్పుడైనా మనం ఏదన్నా ఉంటే మనం అభ్యంతరాలు చెప్పాలా. అప్పుడు అభ్యంతరాలు చెప్పుకోకుండా అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే 48 గంటల ముందు ఈ గొడవ ప్రారంభించడం కానీ కరెక్ట్ కాదు. అంటే మీరు రాజకీయ పార్టీ నిర్వహించేటప్పుడు ఎవడు ఓటర్ ఉన్నారు, ఎక్కడ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు చూసుకునే బాధ్యత రాజకీయ పార్టీలుగా అందరిది ఉంది. అది ఒక ఎండిఓ పొరపాటుగా చేసినారు. అది సరైన వాళ్ళకి అవగాహన లేకోకుండా పంచాయతీరాజ్ అధికారులు చేసిన పొరపాటు అది. ఇది వాస్తవము. రాజకీయ పార్టీలుగా మేము కానీ మీరు కానీ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఇద్దరం కూడా పొరపాటు పడినాం. మేము కూడా అడిగినాం ఆ బూతులను సక్రమంగా సర్చ్ చేయమని చెప్పి. కానీ ఓటర్ స్లిప్పులు ఎన్ని ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియను ఆపే పరిస్థితి లేదు కాబట్టి, సమయం కూడా లేదు కాబట్టి యథావిధిగా పెడతారు. ఓటర్లు అటు ఇటు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రవాణాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు, వాళ్ళకి సంబంధించిన ఆటోలు కానీ వెహికల్స్ కూడా ఇవన్నీ కూడా వారికి అరేంజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓటర్లు ఆ గ్రామాల నుంచి ఆ బస్సులలో ఎక్కేసి వచ్చి ఈ ప్రాంతంలో ఓటు వేసేదాన్ని కూడా అందరూ రెడీ సమాయత్తమై పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే నిన్న సాయంత్రమే మీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలైతే కొన్ని ఓటర్ స్లిప్పులు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల అధికారులు ఓటర్ల స్లిప్పులు జారీ చేశారో ఓటర్లకి, ఆ ఓటర్ల స్లిప్పులు మీరే తీసుకొని కావాలని ఇట్లా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తారు. ఓటర్ స్లిప్పులు ఒకవేళ ఎవరు తీసుకోలేదు, తీసుకుంటే ఏమవుతుంది? దానివల్ల వచ్చే నష్టం ఏముంది? పోలింగ్ బూత్లోకి లోపలికి పోయినప్పుడు నోట్తో మన సీరియల్ నెంబర్, మన ఓటర్స్లో సీరియల్ నెంబర్ చెప్పి మన ఐడి కార్డు చూపించి ఓటు ఇచ్చేస్తారు. ఇదేమి ఈ స్లిప్ తీసుకొని ఓటు ఇస్తారనేది అది అసంబద్ధమైన మాట. మన సీరియల్ నెంబర్ బయట అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఓట్ లిస్ట్ పెట్టుకొని ఉంటారు. మనం ఏదైనా స్లిప్ మర్చిపోయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు మన సీరియల్ నెంబర్ ఎంత అని చెప్పి. లోపలికి పోయి చెప్తే ఓటు ఇస్తారు. అలాంటి అసౌకర్యం అయితే ఓటర్లకు అయితే కలగదు. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన పనులు ఎవరు కానీ. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో మధు, మెగా 9 టీవీ, పులివెందుల రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర నుండి.